సెగ్మెంట్ ఉన్న సీఎం రమేష్ గారు కూడా మంచి మెజారిటీతో బయట. రైట్ అండి. అంటే విశాఖలో 4 స్థానాలు పోటీ చేసిన 4 స్థానాల్లో కూడా జనసేన గెలుస్తుంది అనేది మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నమాట. మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇక గోదావరి జిల్లాలకు వెళదాం. ఫస్ట్ పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత, ఇద్దరు కాపులు అక్కడ పోటీ పడ్డారు. ఏంటి చెప్పండి, మీరు పిఠాపురంలో నాకు తెలిసి 3-4 సార్లు వెళ్ళారు. వంగ గీత గారు ప్రజారాజ్య పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు. అవును. అంతకుముందు టీడీపీ ఎక్కడో రాజ్యసభ చేశారు, వైసీపీలో మళ్ళీ ఎంపీ అయ్యారు. ఒకే ఇంట్లో ఒకే మనిషికి ఎన్ని పదవులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు? ప్రజలకి అంటే వాళ్ళు పాలేదు, ప్రజలు ఏమన్నా వీళ్ళందరూ కంటిన్యూ డిఫరెంట్ పార్టీస్ నుంచి కదా, డిఫరెంట్ పార్టీస్ అయినా కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పిన ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ వంగ గీత గారి మీద ఎటువంటి ఎగరెస్ట్ లేదు, సాఫ్ట్ ఉంటే ఉంది. కానీ పిఠాపురం అనేది ఒక విలక్షణమైన విశిష్టత కలిగిన నియోజకవర్గం. మంచి ఆధ్యాత్మిక క్షేత్రాలని ప్రజలు చైతన్యం కలిగిన ప్రాంతాలు. గతంలో 2019 ఎలక్షన్స్ లోనే వాళ్ళు ఎన్నో సార్లు బతిలాడారు, ఆయన మా పిఠాపురం గురించి కంటెస్ట్ చేయమని చెప్పానండి అని. చివరి నిమిషంలో మన పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు, మహానుభావులు, మేధావి వర్గం ఎవరు ఈయన జనసేన పార్టీ వాళ్ళు సలహాలు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు, 2 చోట్ల చేయనని కూడా అన్నాడు ఆయన. అలాంటిది ఆయన భీమవరం, ప్రతి ఇల్లు డబ్బు తీసుకుంటుంది. అలాంటి చోట భీమవరం, ఎక్కువ స్లమ్ ఏరియాస్ ఉన్న గాజువాక. స్లమ్ ఏరియాస్ లో ప్రజలు ఎలక్షన్ లో డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా ఉంటారండి. ఓటుకి 3,000 4,000 ఇస్తుంటే 200 ఇచ్చే నియోజకవర్గాల్లో 3,000 ఇస్తే ఎవడు వద్దంటాడండి. అట్లా ఆయన 2 చోట్ల నిలబడ్డాడు. ఆయన ఓడిపోయిన తర్వాత కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుని ఏడ్చింది ఎవరంటే పిఠాపురం. నేను పోతే మా ఊర్లో నిలబడి ఉంటే గెలిపించి పంపించేవాళ్ళం కదా సార్, రూపాయి ఖర్చు లేక. అక్కడ అనవసరంగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడండి అని వాళ్ళు బాధపడ్డారు. ఈ 5 ఏళ్లలో నా ద్వారా కానీ అనేక మంది ద్వారా రాయబారం చేశారు, పిఠాపురంలో నిలబడమండి. ఆయన మనసులో కూడా ఉంది పిఠాపురం నిలబడాలని. ముందుగా చెప్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దాన్ని పగడ్బందీ చేసుకుంటాడు. ఆయన వైసీపీ పార్టీ తరఫున 100 కోట్లు లేటుగా చెప్పినా మరి ఎంత ఎఫర్ట్ పెట్టారో మీకు తెలియదు కాదు కదా. ఓపెన్ గా చెప్పారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏమి లేని చోట కూడా 100 కోట్లు పెట్టారు. వాళ్ళు 400 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. మిగతా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారంటే నియోజకవర్గాల్లో గ్రామాల్లో ప్రజలు రానివ్వలా. ముందు నాకు మనిషి ఉంటే కదా నాకు పచ్చడానికి కొడుతున్నారు. డబ్బు తీసుకుంటే ఆ ఊరోడి కొడుతున్నారు. నువ్వు రాబాక, వేరే పార్టీకి డబ్బు చూస్తే గ్రామంలో రాబాక. వంగ గీత గారు కాపు గ్రాములు, బీసీలు, శక్తిపంతులు ఉన్న గ్రామాల్లో పోతే అమ్మ మీరు కారు దిగండి, ఏమను మిమ్మల్ని ఒకప్పుడు ఆదరించాం, గౌరవించాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేద్దాం, మనలో ఒక కష్టపడి పైకి వస్తున్నాడు పేద కులానికి, అతను గౌరవిద్దాం, అతను గెలిపిద్దాం అనుకుంటా. మీరు మా ఊరు కారు దిగద్దన్నారా? అందుకనే ఆమె ఏం చేసిందనంటే, నేను అక్కడ పిఠాపురంలో 2 సార్లు వెళ్ళాను, దాదాపు 4 రోజులు ఆ ప్రాంతానికి తిరిగాను. ఎలక్షన్స్ కి 4 రోజులు ముందు ఉన్నాగానే ఆమె ప్రచారం ఆపేసింది. ఆమె తెలివైన విజ్ఞత ఉన్నాం కాబట్టి అనవసరం, ఎందుకు లేని చోట ముందు పాకులు ఆడకూడదని ఆమె ప్రచారం స్లో చేసింది. జనసేన పార్టీ సంబంధించిన కార్యాలయాల మండల కార్యాలయాల్లో మనుషులు లేరు, అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు, అన్నం పెట్టి లేడు, అక్కడ స్లో అయిపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఎన్ని 100 కోట్లు వేసిన డబ్బు నేను పంపిస్తాను, ఓటుకి 20-30 వేలు డబ్బులు పెట్టండి, పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించని చెప్పని ఆయన చాలా ఒత్తిడి చేస్తే, ఏమే వంగ గీత గారే వద్దండి, ఈ టైంలో మనం ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీరు ఏ రిజల్ట్ ఉండదో, ఉపయోగం లేదంటే కనీసం మెజారిటీ తగ్గించడానికి ఖర్చు పెట్టారు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. నేనేమంటానంటే, ఇదే పద్మనాభం గారు ప్రజారాజ్య పార్టీలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. వంగ గీత గారికి అపోనెంట్ గా, వంగ గీత గారికి ఆపోజిట్ గా రాజశేఖర రెడ్డి గారితో ప్రేమ కారిపోతూ రాజశేఖర రెడ్డి గారు అంటే, ఆ కుటుంబం అంటే నిలబడ్డాడు. ఆయనే ఓడిపోయాడు సార్. నువ్వు ఏ కాన్ఫిడెన్స్ తో ఏం చేద్దామని, నువ్వే ఓడిపోయిన చోట ఇంకెవడో ఓడగొడతానంట. నేను నువ్వు వైసీపీ పార్టీ కండవా కప్పుకున్నావు, వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి చదివావు, ఆ మాట చెప్పండి, గొడవ ఎందుకు? రైట్. ఇప్పుడు పద్మనాభం గారి గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మీరు కూడా సాటి కాపు నాయకుడిగా వెళ్ళి కలిశారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆయన విమర్శిస్తున్నారు కాబట్టి కాస్త విభేదిస్తూ ఉన్నారు. కానీ పద్మనాభం గారి విషయానికి వచ్చేసరికి ఆయన మాట ఇస్తే నిలుపుకునే వ్యక్తి. ఆయన కూతురు విషయంలో ఆయన గడప కూడా తొక్కనివ్వను అంటే ఇంకా తొక్కనివ్వరు. మళ్ళీ
ఒకానొక సందర్భంలో ఏదో ప్రజలకు వచ్చిన సమస్య మీద పిస్టల్ పెట్టుకుని రూమ్లో బంధించుకుని చేసిన హడావుడి అదంతా మనం చూసాం. అంటే మాట ఇస్తే దాని మీద నిలబడిపోతారు, ప్రాణం అన్నా పోవాలి తప్ప మాట తప్పరు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? పేరు మార్చుకుంటారా? అది ఆయనకే తీయాల. పేరు మార్చుకోమని మీరు డిమాండ్ పెడతారా? కాపు జేఏసీ, టీబీకే జేఏసీ తరపున నేనే పెట్టను సార్. ఎందుకంటే నా సాటికి కాపు కులస్తుని, నా జాతి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం కలిగిన వ్యక్తిని నేను కించపరుచుకుంటే అది నన్ను నేను కించపరుచుకున్నట్టే. మా కులాన్ని మీరు అవమానపరుచుకుంటే ఆయనకి ఆ విజ్ఞత సంస్కారం ఆయన పొందలేదు, కానీ మాకుంది. అసలు పోయినసారి రాజశేఖర రెడ్డిని ఇట్లాగే భుజాన్ని వేసుకుని ప్రజారాజ్య పార్టీలో అల్లరి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భుజాన్ని వేసుకుని మళ్ళీ ఇట్లాగే అల్లరి చేశాడు. నువ్వు గెర నియోజకవర్గంలో నువ్వేది ఓడగొట్టి నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రమంతా తిరుగు. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చో, స్టేజ్ మీద పక్కన కూర్చో, రాష్ట్రమంతా తిరుగు. మేము గర్విస్తాం మా జాతోడు రాష్ట్ర స్థాయిలో తిరుగుతున్నాడని చెప్పని. వాడెవడో కింద మనం పనుల్లాగా తిరగమని చెప్పండి. గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో తిరిగేది రాష్ట్ర స్థాయి నాయకుడిగా నువ్వు. నేను 5 రాష్ట్రాలు తిరిగే మనిషినండి. నేను ఎలక్షన్స్ తెలూరు 2 జిల్లాలు తిరిగేదేంది, పిఠాపురం చుట్టూ తిరిగేదేంది నీ స్థాయికి. మిమ్మల్ని మీరు ఎక్కడికి కించపరుచుకుంటున్నారు, తెగదాచుకుంటున్నాను మీకు తెలుసా? మిమ్మల్ని ఎవరేమనట్లా, మీరే తెగదాచుకుంటారు. ఈర్ష్య, అసూయ, ద్వేషంతో నీకేముంది? నువ్వు నాయకత్వం 50 ఏళ్ళ రాజకీయ జీవితం చూడలా? నువ్వు ఎంజాయ్ చేయాలి 50 ఏళ్ళ రాజకీయ జీవితం. ఇంకో పవన్ కళ్యాణ్ కోతలేడు పార్టీ మీద అతను ముద్ర పడుతున్నాడు, పడనివ్వండి. ఇంకోళ్ళ మీద ఈర్ష్య ఎందుకు మనకి? ఇంకోళ్ళ మీద ద్వేషం ఎందుకు? రెడ్ల మీద నీకు ప్రేమ ఎందుకు? నువ్వు ఉద్యమం మొదలు పెట్టిన రోజు నుంచి నీ ఇంటికి వచ్చినంత వైసీపీ వాళ్ళేక. కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ద్వారా చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళగా పొద్దునేస్తే ఇంట్లో కనపడేది. కాపులు ఉంటారు ఎప్పుడన్నా వీళ్ళే కనపడతారు. పిఠాపురంలో అసలు పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్